మరో బ్రేకింగ్ అవుతుంది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందిమడుగుల రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్తో ఢీకొట్టి రడ్డతో రమేష్ పై దుండగులు దాడి చేశారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందారు. 10 మంది దాడి చేశారని తెలుస్తోంది. మృతదేహంతో కలెక్టరేట్ వద్ద దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. కలెక్టర్ కార్యాలయం వైపు నిరసనకారులు దూసుకొచ్చారు. కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కర్నూలు గాంధీ విగ్రహం వద్ద రమేష్ అనుచరులు నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దళిత సంఘాల ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్లలో అందిస్తారు. ధర్నీ కిషోర్, మొత్తానికైతే ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందిమడుగుల రమేష్ అయితే దారుణ హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళు ఎవరో తెలిసిందా? ఏంటి అసలు? నిన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందిమడుగుల రమేష్ ను అతను వాకింగ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ తో గుద్ది ఆ తర్వాత బండరాలతో మోదీ కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి రమేష్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఒక రమేష్ మరణించడంతో ఇటు దళిత సంఘాలన్నీ కూడా బగ్గుమన్నాయి. ఈ యొక్క రమేష్ మీద దాడి చేసిన వారిని వెంటనే గుర్తించాలి, వారిని కఠినంగా శిక్షించాలంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం ముందు రమేష్ మృతదేహంతో వారు ఆందోళన చేపడుతున్నారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిరసనకారులు ఇటు కలెక్టర్ కార్యాలయం వెళ్తారన్న సమాచారంతో కార్యాలయంలోకి వెళ్తారన్న సమాచారంతో వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు సుమారు గంట సేపటి నుంచి కూడా గాంధీ విగ్రహం ముందు నిలబడి రోడ్డుకు అడ్డంగా ఈ యొక్క మృతదేహంతో వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో దళితుల మీద దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎంఆర్పీఎస్ తరఫున దళితుల యొక్క జ్వరం పెంచుతున్నట్టు రమేష్ ను దుండగులు దారి కాచి ఈ విధంగా దాడి చేయడం అన్నది అత్యంత అమానుషం. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ వచ్చి మాకు హామీ ఇవ్వాలి అంటూ వారు ఇక్కడ కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అయితే ఈ దాడికి కారణాలు స్థానికులు మాట్లాడుకుంటున్నట్టుగా గతంలో ఈ యొక్క రమేష్ చేసినటువంటి కొన్ని రకాల సెటిల్మెంట్లు కానీ లేదా మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యవహారాల్లో కొంతమంది ఎవరైనా కక్ష పెంచుకొని ఈ విధంగా దాడి చేశారా, లేకపోతే ఇంకా ఏదైనా ఆధిపత్య గ్రామంలో ఆధిపత్య పోరేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కర్నూలు కలెక్టరేట్ వద్ద మాత్రం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. భారీగా పోలీసులు మోహరించున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ధర్నీ కిషోర్.